వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏదో నేను తెలుగుదేశం పార్టీకి పెద్ద త్యాగాలు చేశానంటున్నాడు. అవన్నీ కూడా చర్చిద్దాం, వాస్తవాలు ఏంటో. నేను మీడియాకే ఇస్తాను ఈ డాక్యుమెంట్స్. మీడియా వాళ్ళు కూడా చూసి ఏది నిజమో ఎవరిది అవాస్తవమో మీరే తేల్చండి మీడియా మిత్రులు. ఇవాళ 2014లో అతను చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ రోజు ఈ బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇచ్చాడు. అబ్బో నా దగ్గర నేనింత తోపు, నేనింత వాపు, నా దగ్గర ఇంత, నేను ఆంధ్రాకి అంబానీ లాంటి వాడిని, ఏం చేసుకోవాలో ఏం చేసుకోవడానికి తెలియనంత మూలుగుతుంది నా దగ్గర, నాకు ఎంపీ టికెట్ ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ ఇతను పార్టీలోకి వచ్చాడు. అప్పటికి డబ్బులున్న వాళ్ళకి పార్టీలో టికెట్ ఇవ్వయా, డబ్బులు ఉంటేనే కాదు ప్రజాసేవ కూడా చేసే గుణం ఉండాలి, నువ్వు ఇంతవరకు విజయవాడ నగరంలో ఒక పైసా చారిటీ చేయలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సుజనా చౌదరి గారు కానీ అన్నీ చెప్పడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువసారి ఉండాలని చెప్పని అతని మీద చెప్పడం జరుగుతుంది. అతను కూడా ఇష్టం వచ్చినట్టు ప్రారాపణలు పేలుతున్నాడు. ఏదో మా కార్యకర్తలు టచ్ చేయండి మేము చూసుకుంటామని. మరి ఏదో మీకు డోర్ స్టెక్ వేస్తేనే భయపడిపోతున్నావు నువ్వు. మేము మామూలుగా మా డోర్ స్టెక్ వేస్తుంటేనే భయపడి పీకేస్తున్నావు నువ్వు. అసలు సిగ్గు శరం ఉందా? దొంగచోటుగా రాత్రిపూట్లు వచ్చి స్టిక్కర్లు పీకే అదోలు మీరు అందరూ కూడా. అందుకే మిమ్మల్ని అందరినీ దొంగలు అనేది. మిమ్మల్ని ధైర్యం ఉంటే పగలపూట ధైర్యంగా రండి. రాత్రిపూట చీకట్లో ముసుగులు వేసుకొచ్చి స్టిక్కర్లు పీకడాలు, లైట్లు దొంగతనాలు చేయడాలు, ఇటువంటి క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది ఈరోజు. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్తా, గ్యారెంటీగా సమస్య లేదు. ఎన్నికల తర్వాత బడితి పూజ వాళ్ళందరికీ కూడా దొరికినట్టు బడితి పూజ చేయిస్తా అందరికీ కూడా. ఎందుకంటే ఒక్కడు కరెక్ట్గా పనిచేసే పరిస్థితి లేదు. ఏదైనా ప్రజలకు మంచి చేసి ఓటాడగల తప్ప దొంగచాటుగా రౌడీజాలు చేయడాలు, స్థలాలు కబ్జా చేయడాలు, ఇటువంటి రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేయడాలు, ఇవన్నీ బోండామ క్యాడర్ అందరికీ అలవాటు. ఇవన్నిటి కూడా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను సీఏ గారు కూడా చెప్పాను. జాగ్రత్తగా ఉండండి, తెలుగుదేశం వాళ్ళంతా రాత్రిపూట దొంగతనాలు చేస్తారు వచ్చని చెప్పని. అటువంటి వాళ్ళు దొరికితే మాత్రం తాట తీసేస్తాం అందరినీ కూడా. పోలీసు వ్యవస్థ కూడా చాలా గట్టిగా, ఎందుకంటే చాలామంది అడుగుతారు సీసీ కెమెరాలు పెట్టండి, పెట్టకపోతే తెలుగుదేశం వాళ్ళు రాత్రిపూట వచ్చి దొంగతనాలు చేస్తారని చెప్పని. తప్పకుండా సీసీ కెమెరాలు పెడతాను కూడా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ప్రజలకు మంచి చేయరు. ప్రజలకు మంచి చేయకుండా ఇటువంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయడానికి మాత్రం ముందుకు వస్తారు తప్ప తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకుంటే అదేవిధంగా ప్రజలకు అంతా కూడా మంచి చేసే విధంగా ముందుకెళ్తాను తెలియదు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం నుండి అమ్మఒడి వరకు ప్రతి ఒక్కరూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నామని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే అంగన్వాడీ కేంద్రం దగ్గర నుంచి పెన్షన్ తీసుకుంటున్న పెద్దవాళ్ళ దాకా ఎంత సంతోషంగా ఉన్న విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీ వాళ్ళు, అదేవిధంగా మీడియా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు పౌష్టికాహారం దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, మధ్యాహ్న భోజనం పథకం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు పిల్లలు చెప్పుతున్నారు, తల్లిదండ్రులు చెప్పుతున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు. స్కూల్స్ ద్వారా స్కూల్స్ అభివృద్ధి పరిచి ఈరోజు మా పిల్లలకి మంచి వాతావరణంలో మాకు విద్య చెప్పిస్తున్నారు. 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉన్నత చదువులకి, ఉన్నత భవిష్యత్తుకి ఆస్కారం ఇచ్చిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పంటున్నారు. నిన్నే ఈనాడు పేపర్లో రాశారు విద్యా దీవెన గురించి, విద్యా కానుక గురించి. ఈరోజు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైనా చేశారా? ఏ ఒక విద్యార్థికైనా చేశారా? ఎవరన్నా చదువుకునే పరిస్థితులు ఉన్నాయా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి గారు అమ్మఒడి, ఆ పైన చదివే కాలేజ్ చదివే పిల్లలకి విద్యా దీవెన, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటే దాని మేర ఈరోజు మీరు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా, ఎన్ని అబద్ధాలు రాసినా
ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వమే కోరుకుంటున్నారు. మున్సిపల్ కార్మికుల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కార్మికులు వినతి పత్రం సమర్పించారు. జీతాలు పెంచకుండా కనీస వేతన చట్టం ప్రకారం కనీస వేతనం ఇవ్వకుండా చేస్తారని చెప్పి సమ్మె చేయడం జరిగింది. జనవరి 3వ తారీఖు నుండి ఆ చర్చల్లో 4 సార్లు పిలిచినప్పుడు ఆ చర్చల్లో ఏం జరిగిందంటే మీకు ఇస్తాము సమ్మె విరమించమని చెప్పడం జరిగింది. సమ్మె విరమించిన ఇప్పటికి కూడా మనకు రావాల్సిన జీవోలు ఇవ్వలేదు, మనకి ఇస్తామన్న జీతం ఇవ్వలేదు, ఎప్పుడు కూడా ప్రతి నెల ఇచ్చే జీతం కూడా మనకు ఈనాటి వరకు కూడా అందజేయలేదు. ఏమనంటే అదిగో ఇస్తామంటున్నారు. దానికి సంబంధించి అయ్యా మా కష్టాలు మరి రాష్ట్ర పోరంకిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత వారోత్సవం జరిగాయి. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.